నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలకు సీట్ల కేటాయింపులో ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని, అన్యాయం చేశారని, ముస్లిం మైనార్టీల పట్ల టీడీపీ వైఖరిని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఎండగట్టారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రానున్న 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి టీడీపీ చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించిన 118 సీట్లలో ముస్లిం మైనార్టీలకు కేవలం ఒకే ఒక్క సీటును కేటాయించడం జరిగిందన్నారు. అది నంద్యాలలో మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఇచ్చారన్నారు. దీనిని బట్టి చూస్తే టీడీపీకి ముస్లిం మైనార్టీలపై చూపుతున్న ప్రాధాన్యత ఎంత ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. అదే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ప్రకటించిన సీట్లలో 7 మంది ముస్లిం మైనార్టీలకు సీట్లను కేటాయించి వారికి ముస్లిం మైనార్టీలపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. మైనార్టీల పక్షపాతిగా అనేక పదవుల్లో చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. టీడీపీ ముస్లిం మైనార్టీలకు ఎటువంటి విలువ ఇస్తుందో గమనించాలని కోరారు. మైనార్టీలను రాజకీయంగా అనగదొక్కాలన్న కక్షపూరిత వైఖరితోనే మైనార్టీలకు సీట్లు కేటాయించలేదని విమర్శించారు. చట్టసభల్లో మైనార్టీల పక్షాన తమ గలం వినిపించేందుకు మైనార్టీలు లేకపోతే అన్యాయం జరుగుతుందని గ్రహించాలని కోరారు. నంద్యాలలో సీటు కేటాయించి ఫరూక్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మైనార్టీలకు సీట్లను కేటాయించేందుకు టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేయాలన్నారు. మైనార్టీలకు సీట్ల కేటాయింపులో వివక్షత చూపిన టీడీపీకి ఓట్లు వేయమని అడగడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఫరూక్ కు దమ్ము ధైర్యం ఉంటే మైనార్టీలకు సీట్లు పెంచేందుకు పోరాడాలని అన్నారు. చట్టసభల్లో మైనార్టీలు లేకుండా మైనార్టీలకు ఎలా న్యాయం జరుగుతుందో ఫరూక్ చెప్పాలన్నారు. ఇటువంటి నాయకుల కల్లబొల్లి మాటలను మైనార్టీ ప్రజలు నమ్మవద్దని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం తెలిసిన విషయమే. దాదాపు 118 సీట్లు ప్రకటించినారు. వాళ్ళు మైనార్టీలకు ఎంత ఇచ్చినారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కటంటే ఒక్క సీట్ ఇచ్చారు. ఇది మైనార్టీలకు వాళ్ళు ఇస్తున్నటువంటి మర్యాద. ఆ సీటు నంద్యాల మాజీ మంత్రివర్యులు ఫరూక్ గారికి ఇవ్వడం జరిగింది. మేము మైనార్టీలకు ఇంత చేస్తాం, ఇది చేస్తాం, ఈ రకంగా చేస్తామని చెప్తా ఉన్నాను. వాస్తవం ఒక్కసారి ప్రజలు గమనించవలసింది కోరుతాం. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు 7 ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. తేడా గమనించండి. మైనార్టీ పక్షపాతి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఫరూక్ గారు నేను మైనార్టీని కాబట్టి మైనార్టీ ఓట్లు నాకు ఇవ్వండి అని ఏ రకం పెట్టుకొని మీరు అడుగుతారు? మీరు నిజంగా మీ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడుతో సమానంగా 40 years అని చెప్తా ఉంటారు కదా. చంద్రబాబు నాయుడుకు ఒత్తిడి తండి. మీరు మైనార్టీలకు సీట్లు కావాలని పెంచండి. అది లేదే. ఈడికి వచ్చి మీరు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని మైనార్టీ ఓట్లు అడుగుతారు? మీ పార్టీ మైనార్టీలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. మీరేమో మైనార్టీ ఓట్లు మీకు కావాలా? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మైనార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి. మైనార్టీలను కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఆ పార్టీలో ఉంటూ మైనార్టీ ఓట్లు అడుగుతారా? మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సీట్లు పెంచమని అడగండి. చట్టసభల్లో మైనార్టీల తరఫున ప్రతిపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ రిప్రజెంటేషన్ చేయడానికి లేకుంటే మనం ఏం చేసుకోగలుగుతాం? మైనార్టీలకు ఏం న్యాయం చేస్తాం? కల్లిబుల్లి మాటలు తప్ప వేరే ఏమీ కాదు. మిమ్మల్ని మీ పార్టీని మైనార్టీలు ఎప్పుడు నమ్మారని చెప్పేసి దీని ద్వారా నేను తెలియజేసుకుంటాను. మెరుగైన నంద్యాల పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 1,10,00,000తో కొనుగోలు చేసిన 2 కాంపాక్ట్ వాహనాలు, 1 గల్ఫర్ ను బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మెరుగైన నంద్యాల పట్టణ పారిశుద్ధ్య నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 1,10,00,000 వ్యయంతో నూతనంగా 2 కాంపాక్టర్స్, 1 గల్ఫర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాలలో భాగంగా మన ఎమ్మెల్యే గారి
సహాయ సహకారాలతో గౌరవ కౌన్సిల్ సహాయ సహకారాలతో 15th ఫైనాన్స్ ద్వారా దాదాపు 1,10,00,000 రూపాయలతో 2 కాంపాక్టర్స్ మరియు ఒక గల్ఫర్ని ఈరోజు మేము తీసుకొచ్చి మున్సిపాలిటీ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏదైతే పారిశుద్ధ్యాన్ని ఇంకా మెరుగైనటువంటి ఈ సహాయ సౌకర్యాన్ని నంద్యాల పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలైతే తీసుకుంటున్నాము. ఏదైతే మన నంద్యాలని ఇంకా క్లీన్ గా ఉంచుకోవాలనే మంచి ఉద్దేశంతో 15th ఫైనాన్స్ ద్వారా ఈ వెహికల్స్ ని మేము తెప్పించుకొని మా వర్కర్స్ ద్వారా వీటిని వినియోగించుకుంటూ నంద్యాలని శుభ్రంగా ఉంచే విధంగా చర్యలైతే తీసుకుంటున్నాము. ఏదైతే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాలని అభివృద్ధి పనులతో పాటు ఎంతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కానీ మెరుగైనటువంటి ఈ వసతులతో పాటు స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈనాడు నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 1,10,00,000 రూపాయల వ్యయంతో 2 కాంపాక్టర్లు, ఒక గల్ఫరు తేవడము నంద్యాల పట్టణానికి పారిశుద్ధ్యానికి చాలా ఆనందకరము. ఇవి నంద్యాల పట్టణంలో వినియోగించి పారిశుద్ధ్యానికి తోడ్పడవలసిందిగా అధికారులకు కోరడమైనది. చాలా సంతోషం. ఈరోజు మన పురపాలక సంఘం నంద్యాల కార్యాలయానికి కొత్తగా 3 వాహనాలు 15వ ఆర్థిక సంఘం నిధులతోటి కొనుగోలు చేసి మరి ఈ కొనుగోలు చేయడంలో మాకు సహకరించి మమ్మల్ని గైడ్ చేసిన శాసనసభ్యులు గారికి, అట్లాగే కౌన్సిల్ సభ్యులు, చైర్పర్సన్ మేడంకు అందరికి కూడా ధన్యవాదాలు. మరి ఈ వెహికల్స్ను వినియోగించుకొని మెయిన్ రోడ్స్ మీద ఈ కాంపాక్టర్లను యూజ్ చేయడము, ఏవైతే ఇంటర్నల్ రోడ్స్కు ఇంకొంత ఎఫెక్టివ్గా శానిటేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం చిన్న వెహికల్స్ను, ఆటోలను, ట్రాక్టర్లను ఇంటర్నల్ డ్రైన్లకు పంపించి మరింత సమర్థవంతంగా శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ వాహనాల వల్ల కొంత నగరపాలక సంస్థ, పురపాలక సంఘం మరింత మెరుగైన పనితీరు కనిపిస్తుందని కూడా తెలియజేస్తుంది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 53,58,000 మంది రైతన్నల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 చొప్పున వరుసగా 5వ ఏడాది 3వ విడత ఆర్థిక సాయంగా 1,078.36 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు వైఎస్ఆర్ 0 వడ్డీ కార్యక్రమంలో భాగంగా రబీ, ఖరీఫ్ లో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 10,78,000 మంది రైతన్నలకు 215,98,00,000 వడ్డీ రాయితీని సీఎం బటన్ నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బెస్త సంక్షేమ అభివృద్ధి సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు హాజరై వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి ఇప్పటి వరకు గతంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా వరుసగా 5వ ఏడాది 3వ విడత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,426 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధిని రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. రైతులకు కరెంటు కోతలు ఏర్పడకుండా పగటిపూటనే ఉచితంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. రైతులకు విపత్తులు వచ్చి ఏ సీజన్ లో నష్టపోయిన పంటకు అదే సీజన్ లో నష్టపరిహారం మొత్తాన్ని అందజేసే ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని అన్నారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు పెద్ద ఎత్తున రైతు భరోసా ఆర్థిక లబ్ధిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేకూరుస్తున్నారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నామన్నారు. అనంతరం రైతు సోదరులకు రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల చెక్కును అందజేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ చివరి సంవత్సరం 5వ సంవత్సరం 3వ విడత డబ్బును రైతుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం జరిగింది. దానికి గాను మన జిల్లాకు దాదాపు 48 కోట్లు సుమారు మన జిల్లాకు రావడం, ఇప్పటిదాకా 1,426 కోట్లు టోటల్గా 5 సంవత్సరాల్లో కేవలం నంద్యాల జిల్లాకే లాభం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు
రైతులకు పెద్దపీట వేస్తూ రైతు ప్రభుత్వం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అన్ని రకాలైనటువంటి స్కీములు ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి రైతుకు ఉపయోగపడేటువంటి స్కీములు ఎప్పుడూ జరగలేదు. ఉచిత విద్యుత్తులో కానివ్వండి, పగటిపూటనే ఎప్పుడు కూడా మనం రాత్రిపూట విద్యుత్తును వాడుకుని రాత్రి ఇబ్బంది పడకూడదని చెప్పి పగటిపూటనే ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తూ, తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ రైతు నష్టపోతే మనము కంపెనీలకు ఇన్సూరెన్స్ కట్టాలా, ప్రీమియం కడితే ఆ రైతుకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఆ ప్రీమియంను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారే ప్రీమియం కట్టి ఎక్కడైనా రైతు నష్టపోతే ఆ రైతుకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. తర్వాత తీసుకుంటే మనం ఏ రైతు విపత్తులు వచ్చి నష్టపోయినా, లేదంటే కరువు వచ్చి నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్, అంటే ఖరీఫ్లోనే, రబీలోనే వేస్తున్నటువంటి ఘనత కూడా ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు 0 వడ్డీ జమ చేశారు. అంటే ఏ రైతు అయితే ₹1,00,000 రుణం తీసుకుని ఉన్న రైతుకు వడ్డీ లేకుండా వడ్డీ మాఫీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ వడ్డీని బ్యాంకులకు పే చేసి ఆ రైతుకు 0 వడ్డీ వచ్చే విధంగా దానికి కూడా ఈరోజు డబ్బును విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక హామీ కూడా ఆయన ఇచ్చారు. ఈ ఖరీఫ్ది వచ్చే 6వ తారీఖున మీకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల మున్సిపాలిటీ శానిటరీ కార్మికులకు ఆప్రాన్లు, సబ్బులు, నూనెలు తదితర వస్తువులను బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ శానిటరీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన సబ్బులు, నూనెలు, ఆప్రాన్లు తదితర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. అలాగే వారికి తరచూ ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. శానిటరీ వర్కర్ల ఆరోగ్య భద్రత తమ బాధ్యతగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది కార్మికులకు సంబంధించి ఆఫ్రాన్స్ మరియు బట్టలు, సబ్బులు, నూనె, ఇంకా చెప్పులు ఇలా వాళ్ళకు ప్రతి సంవత్సరం మనము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తుంది. మనం ప్రతి సంవత్సరం కానీ మన మున్సిపాలిటీ సిబ్బందికి మన మున్సిపాలిటీ తరఫున ఈ వస్తువులు అనేటివి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే వాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతే మన నంద్యాల పారిశుద్ధ్యం అనేది ఆగిపోతుంది. అలాంటి వాళ్ళ మంచిలో కష్టాల్లో కానీ మనం ఎప్పుడు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకు ప్రతి సంవత్సరము ఇవి వస్తువులని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా మేము కానీ చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో కన్నా మేము వచ్చిన తర్వాత ఎన్నో వీళ్ళకు ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఎన్నో మెడికల్ క్యాంప్స్ కానీ పెట్టి వాళ్ళకు అవగాహన సదస్సులతో పాటు వాళ్ళకు శానిటేషన్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎందుకనంటే ఎక్కడ అనారోగ్యంగా ఉండకూడదని స్పెషల్ కేర్ గాని మేము తీసుకుంటూ మధ్య మధ్యలో వాళ్లకు మెడికల్ క్యాంప్స్ గాని నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులు మా కుటుంబం సభ్యులలాగా భావించి వాళ్లకు ప్రతి క్షణం వాళ్ళతో అండగా ఉండడం జరుగుతుంది. కాకపోతే మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం గాని ఈ వాళ్లకు ఈ సోపులు కానివ్వండి, నూనె కానివ్వండి అన్ని ఇవ్వడానికి సిద్ధమైనాము. కాకపోతే దాంతో పాటు వీళ్ళు నైట్ టైమ్స్ లో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ లో వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారని ఆఫ్రాన్స్ గాని, ఎందుకంటే వాళ్ళకు సురక్షితంగా లైటింగ్ కి వచ్చే వెహికల్స్ కి వీళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆఫ్రాన్స్ గాని కుట్టించడం గాని జరిగింది. అంతేకాకుండా ఏదైతే మంచి క్వాలిటీతో తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతోనే కాంట్రాక్టర్ గాని చెప్పడం జరిగింది. గతంలో లాగానే ఏదైతే ఆఫ్కో ద్వారా వస్తాయో వాటి ద్వారానే బట్టలు, ఇంకా వాళ్లకు అనుగుణంగా వాళ్ళ కోరిక మేరకు ఎలాంటివి కావాలని వాళ్ళ యూనియన్ లీడర్స్ తో మాట్లాడి మరి మనం ప్రతి సంవత్సరం తెప్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా మేము ఎల్లవెల్ల వాళ్ళకు అండగా ఉంటూ మా కుటుంబ సభ్యులను మేము ఎల్లవెల్ల కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకు ఏదన్నా ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చి వీలైనంత వెంటనే వాళ్ళ సమస్యలు కానీ పరిష్కరించే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పురపాలక సంఘంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా నాన్
పారిశుద్ధ్య కార్మికులు అంటే వాటర్ వర్క్స్లో పనిచేసే సిబ్బంది వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్న రకంగా కాకుండా ఈ సంవత్సరం చైర్పర్సన్ గారు ప్రత్యేక చొరవతోటి స్పెషలైజ్డ్ క్వాలిటీ, మంచి క్వాలిటీకి సంబంధించిన సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, బట్టలు, చెప్పులు అందజేయడం ఈ కార్యక్రమం చాలా సంతోషకరం. మరి ప్రజారోగ్య శాఖకు సంబంధించిన సిబ్బంది విషయానికి వస్తే మరి అందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళ జీవితాలతో పోలిస్తే పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు అనేవి చాలా కష్టంతో కూడుకున్న కార్యక్రమం ఇది. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో చేసే పారిశుద్ధ్య కార్మికులకు మనం ప్రతి సంవత్సరం ఏదైతే వాళ్ళకు ఈ సోప్స్ కానీ, ఆయిల్ కానీ, గుడ్డలు కానీ, చెప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు అడిగినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగిన క్వాలిటీనే ఇచ్చి అందరికీ మొత్తం 168 మందికి మనం ఈ నంద్యాల పురపాలక సంబంధి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి సంవత్సరం ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మన చైర్మన్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు గారి కృషితో మన మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు, వారి సహకారంతో వీళ్ళకు ఈసారి మంచి చీరలు, మంచి చెప్పులు, సోపులు కూడా మంచి సోపులు ఇప్పించింది. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. నంద్యాల పట్టణంలోని 23వ వార్డు పరిధిలో ఇటీవల త్రాగునీరు కలుషితం కావడంతో 10 మంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. వీళ్ళందరూ నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందారు. ఇందులో 8 మంది డిశ్చార్జ్ కాగా 2 స్థానిక ఉదయానంద హాస్పిటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ రాజలక్ష్మి, ఇన్ఛార్జి పార్థసారథి బాధితులను పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ 23వ వార్డు పరిధిలో ప్రైవేట్ కొలాయి లీక్ కావడం, అది డ్రైనేజీ కాలువలో ఉండడంతో అందులో నుండి మెయిన్ పైప్ లోకి కలుషిత నీరు కలవడం, ఆ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలు వారు ఆ నీటిని త్రాగడం వల్ల అస్వస్థతకు గురి కావడం జరిగిందని చెప్పారు. వీరిని వెంటనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిందన్నారు. అయితే మరో 2 పూర్తిగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందించేందుకు స్థానిక ఉదయానంద హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని, హాస్పిటల్లో బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులను కోరడం జరిగిందన్నారు. చికిత్సకు అవసరమైన ఖర్చులను పూర్తిగా ఎమ్మెల్యే భరిస్తానని బాధితులకు హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. త్రాగునీరు కలుషితం కావడం, అస్వస్థతకు గురి కావడం తమను ఎంతో బాధించిందని తెలిపారు. బాధితులకు తాము అండగా నిలిచామని తెలిపారు. మన కాలువ పక్కన కుళాయి ఉండడం మూలంగా అది ఆ ట్యాప్ లో నుంచి మెయిన్ పైప్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ లైన్ లో 10 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో 10 మందికి మన అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళు హాస్పిటల్కి జాయిన్ అయ్యి ఒక 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. బాగానే ఉంది. 2 మాత్రం ఉదయానందలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారు కూడా కోలుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. అది తెలిసిన వెంటనే మేము ఆ వార్డుకి వెళ్ళి వాళ్ళను పలకరించడం జరిగింది, మాట్లాడాము. అక్కడంతా క్లియర్ చేసి ఆ ట్యాప్ కూడా తీపిచ్చి వేరే ట్యాప్ వేయించడం జరిగింది. ఆ డ్రైనేజ్ కూడా పూర్తిగా తీపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిన్న నైట్ ఉదయానికి వచ్చి వాళ్ళతో మాట్లాడి నిన్న ఉదయాన్నే ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించి మాట్లాడించి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఏదో అమౌంట్ ఉందంటే అది కూడా ఎమ్మెల్యే గారు నేను చూస్తాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు, మేము చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు పూర్తి భరోసా ఇచ్చారు. కాకపోతే ఇది యాక్చువల్ మామూలు ఎవరి తప్పు దీంట్లో ఏమీ లేదు. ఇది ఇలాంటి సంఘటన జరగకూడదని అనుకుంటున్నాము. ఇది కొంచెం బాధాకరమే. వాళ్ళు కోలుకొని బాగుంటారని ఆశిస్తున్నాం. మారుతి కాలనీలో మంచినీళ్ళ కుళాయి కాలువకు దగ్గరగా ఉండటం వలన అక్కడ ఉన్న ప్రజలు 12 మంది అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే శేఖర్ అన్న ఫోన్ చేయగానే మేము అక్కడికి మున్సిపాలిటీ నుంచి అధికారులను తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కడ లీక్ అవుతుందో చూసి ఆ కుళాయిని వెంటనే మార్చి వేయటం జరిగింది. అయితే అక్కడ 12 మంది అస్వస్థతకు గురి కావడం వలన 10 మంది కోలుకున్నారు. ఈ 2 పరిస్థితి కూడా ఉదయానందలో ఉన్నారు. వారు కూడా కోలుకుంటున్నారని చెప్తున్నారు. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నాము. నా పేరు పి రోహితయ్య, మా నాన్న పేరు పి రామకృష్ణ, మా తమ్ముని పేరు పి నరేంద్ర. ఈ వాటర్ పొల్యూషన్ వల్ల ఇద్దరికి, మా నాన్నకి మా తమ్మునికి ఇట్లా సీరియస్ అయింది. ఇక్కడ ఉదయనందలో చేర్పించాము. ఎమ్మెల్యే సార్, కౌన్సిలర్ ఫస్ట్ స్పందించి వచ్చి పలకరించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసి
ఇట్లా ఆరోగ్యశ్రీ కింద పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇంకా అట్లనే ప్రీవియస్ అమౌంట్ కూడా మేము మాట్లాడతామని ఎమ్మెల్యే సార్ గారు చెప్పారు. నంద్యాల పట్టణం 37వ వార్డు ఎస్ఆర్బీసీ కాలనీ వెళ్లే రహదారి కుందు నది ప్రక్కన ఉన్న విశ్వబ్రాహ్మణుల శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం చైర్పర్సన్ మాబునిసా భూమి పూజ చేశారు. 7 లక్షల రూపాయల ఎంపీ నిధులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంపీ నిధులతో విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటిక ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేపట్టడం జరిగిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహాయ సహకారాలతో దశల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఉత్తరాది శంకరాచార్య విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికకు 1 ఎకరా 45 సెంట్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రహారీ గోడ నిర్మాణానికి సహకరించిన ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు సూర్యప్రకాష్ ఆచారి, గురుప్రసాద్ ఆచారి, చంద్రశేఖర్ ఆచారి, వీరభద్రాచారి, సుబ్బాచారి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. సహాయ సహకారాలతో ఎంపీ ల్యాండ్స్ కింద ఇక్కడ 37వ వార్డుకి సంబంధించి నందమూరి నగర్కి వెళ్ళే హిందూ శ్మశాన వాటికకు దాదాపు 7 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కానీ ఇక్కడ శ్మశాన వాటికకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే 42 వార్డుకు సంబంధించి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కానీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పాలనను నంద్యాల పట్టణానికి అందిస్తామని, అలాగే ఏదైతే నంద్యాల పట్టణ ప్రజల ఆదర అభిమానాలు, ప్రేమానురాగాలు ఎల్లవేళలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మరియు మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 37వ వార్డు నందమూరి నగర్ 35 దగ్గర శ్మశాన వాటికకు చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఎంపీ గారికి అడగంగానే 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది కూడా ఈ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా శాంక్షన్ చేస్తారనేటువంటి, కాబట్టి ఈ వర్క్ తొందరగా చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటికి గాను మన ఎంపీ ల్యాండ్స్ నుంచి 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిగాను మన చైర్పర్సన్ గారు, తర్వాత డిఈ గారు, ఏఈ గారు వచ్చి ప్రారంభోత్సవం జరిగింది. ఇది కొంత అంతా కంప్లీట్ కాదు, కాంపౌండ్ వాళ్ళు ఉత్తరాత్ర ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సహాయ సహకారాలతో తర్వాత మిగతాది కూడా అడిగి చేయించుకోవాలని అనుకుంటున్నాము. వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మరీ కోరుకుంటా ఉన్నాం. మన మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ వచ్చి మనకు ఓపెన్ చేసి మనకు మున్సిపల్ ఎంపీ ఫండ్ ద్వారా మనకు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ ద్వారా మనకు వచ్చిన డబ్బుతో వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టడానికి అనేది నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఈ స్థలాన్ని ఒక దాట వచ్చేసి శంకరాచార్య గారు 1 ఎకరా 40 సెంట్లు దాతగా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ స్థలాన్ని మనం కాపాడడానికి మన వంశస్థులందరం కలిసి ఈ స్థలాన్ని మనం ఆక్రమించుకొని మనకందరికీ శ్మశాన వాటిక కోసం ఆయన ఇచ్చిన దానికి మనకు అతనుకు, ఆయనకు, ఆయన కుటుంబానికి మన ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరం వాళ్ళకు అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ సంఘస్థులందరూ కూడా ఈ శ్మశాన వాటికను అందరూ ఉపయోగించుకొని దీనికి డెవలప్మెంట్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి దీన్ని మన విశ్వరామల వైకుంఠధామ సందర్భంగా వైకుంఠధామానికి అందరూ సహకరించి ఈ డెవలప్మెంట్ కూడా ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పైన కోరుకుంటూ ఇద్దరితో వినిపించుకుంటున్నాను. నీతి, నిజాయితీ, పారదర్శక పాలన అందించే నాయకుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని 24వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ రహమతుల్లా కోరారు. బుధవారం స్థానిక సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 24వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా మాట్లాడుతూ నీతి, నిజాయితీ, పారదర్శక పాలనను అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ప్రజలు ఆదరించాలని, తమ యొక్క అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గతంలో ప్రభుత్వ పథకాలను అందుకోవాలంటే కార్యాలయాల చుట్టూ, పార్టీ నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడేవారని, నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలను నేరుగా తమ ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. మంచి చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని, తమ గుండెల్లో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనందరికీ పథకాల అమలు కోసం 125 సార్లు బటన్ నొక్కాడని, మనం రానున్న ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని కోరారు. నంద్యాలలో శిల్పా కుటుంబం గత అనేక సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి మంచి చేసే శిల్పా కుటుంబానికి మద్దతుగా నిలవాలని, నీతివంతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మీ యొక్క అమూల్యమైన ఓట్లను వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు తమ వద్దకు వచ్చి మాయమాటలు, మోసపు మాటలు చెప్పి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలను నమ్మరాదని, మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. మనకు ఎన్నో రోజుల నుంచి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఏమిటంటే మనకు సొంత ఇంటి కళ అనేది నెరవేరాల. అది నెరవేరే అవకాశంను నిజంగా కూడా నెరవేరే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఇక్కడ నంద్యాలలో జగనన్న, మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఎందుకంటే ఎటువంటి ఒక్కరి నుంచి కూడా సచివాలయం వచ్చినందుకు ఏం జరిగింది, ఏం కథ అంటే, ఒక ₹10 మనం ఎవరి దగ్గర ఏమైనా తీసుకున్నామా, ఇచ్చామా? సచివాలయంలో ఎవరికాడన్నా పోయి మనం అప్లై చేసినటువంటి వాలంటీర్కి కానీ, అదే మాదిరిగా మన వెల్ఫేర్కి కానీ, అదేవిధంగా ఇక్కడ విఆర్ఓ గారికి కానీ, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ మనం ₹1 ఇచ్చామేమో మనం? ఎందుకు ఇవ్వలేదంటే, నీతి నిజాయితీ అయిన పాలన అందించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అది గమనించండి. మీరు ఆయన 125 సార్లు ఒక బటన్ అనేది నొక్కడం జరిగింది. కానీ ఆయన కోసం ఒక్క ఓటు మాత్రం, అమూల్యమైన ఓటును మాత్రం ఆయన కోసం మనం వేసి తీరాల. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. కానీ కొంతమంది కడుపులో మంటలేసి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. పెంచనోళ్ళు మాట్లాడుతున్నారు, అమ్మ ఒడి ఇవ్వనోళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి కాదు, ఏ నవరత్నాల్లో ఏ పథకం ఇవ్వనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తుల మాట విందామా? కానీ ఇప్పుడు ఇచ్చేటటువంటి వ్యక్తిని నిలబెట్టుకుందామా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని నిలబెట్టుకుందామా? కులాలతో వచ్చేటటువంటి వ్యక్తులను నిలబెట్టుకుందామా? కులాలు మతాలు లేకుండా, ప్రాంతాలు తత్వము లేకుండా నీతి నిజాయితీ పాలన అందించేటువంటి వ్యక్తిని నిలబెట్టుకుందామా? ఇదే సచివాలయాన్ని మన వార్డులో నిలబెట్టేటువంటి వ్యక్తిని నిలబెట్టుకుందామా? అదేవిధంగా ఇదే వాలంటీర్లను తెచ్చినటువంటి వ్యక్తిని నిలబెట్టుకుందామా? అదేవిధంగా మంచి పారదర్శకమైనటువంటి పాలన ఇచ్చే వ్యక్తిని నిలబెట్టుకుందామా? మీరు ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ఒక మంచి అవకాశము, ఈరోజు ఇచ్చేటటువంటి పట్ట ఏం లేదో సెంటు భూమిలో ఏమవుతుంది అని చెప్పినారు. ఆ సెంటులోనే ఎన్నో రకాలుగా ఇండ్లు కట్టించి ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నంద్యాలలో రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అందుతుంది. ఇది రేపొద్దున ప్రభుత్వం పోతే ఏమవుతుందో, రాదేమో, అలాంటిది ఏమీ లేదు. పారదర్శకమైనటువంటి పాలన అందించే వాళ్ళను మనం నిలబెట్టుకోవాలా. ప్రజాసేవ చేసే కుటుంబాన్ని మనం ఎంచుకోవాలా. ప్రజాసేవ చేసేటటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబమే ఖచ్చితంగా శిల్పా కుటుంబం. ఈరోజు మన 24వ వార్డు విద్యానగర్ సచివాలయం నందు పేదలందరికీ ఇల్లు అనే పథకం కింద మంజూరైన ఇళ్ల పట్టాలను వార్డు ఇన్ఛార్జ్ శ్రీ రామతుల్లా గారి చేతుల మీదుగా 24వ వార్డు సచివాలయం నందు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు సొంత ఇల్లు అనేది ఒక కళ. మాకంటూ ఒక అడుగు పెట్టడానికి చిన్న స్థలం కూడా లేదు. మేము గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం. అయినా కానీ మాకు ఏమీ కూడా ఏ పథకం కూడా వర్తించలేదు. మరి గత ప్రభుత్వం మమ్మల్ని మా కులం చూసిందో, మా మతం చూసిందో, మా వర్గం చూసిందో, మా వర్ణం చూసిందో మాకైతే తెలియదు. జగనన్న హయాంలో, మన శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారి హయాంలో మాకు సెంటు భూమి వర్తించడం జరిగింది. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో తాళం వేసిన ఇంట్లో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు. విషయం గమనించిన దొంగలు ప్రధాన రహదారిపై ఉన్న ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ఇంటి యజమానులు వస్తేనే ఇంట్లో ఎంత నగదు, బంగారం అపహరణకు గురైందని విషయం తెలియనుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్నా కొజ్జర్నా కోవెలకుంట్ల పట్టణంలో స్థానిక గాంధీనగర్ కాలనీ నందు ప్రతిభ మహిళా టైలరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే నిర్వహించడం జరిగింది. రాజు, జులేకాబి, ఎస్ లక్ష్మీదేవి, అపర్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా టైలరింగ్ ఎన్జిఓ రోజారమణి, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరీం బాషా, సిపిఎం జిల్లా నాయకులు సుధాకర్, కుందు పరిరక్షణ సమితి అధ్యక్షులు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఉపాధికి ప్రధానమైన వృత్తి టైలరింగ్ అని, మహిళలు స్వయం ఉపాధి కోసం ఈ వృత్తిని ఎన్నుకుని కుటుంబ పోషణ సాగిస్తున్న తరుణంలో వీరి కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. మహిళల కుటుంబ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు తోడ్పాటు ఇవ్వాలని వారు కోరారు. వీరి అభివృద్ధి కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని టైలర్స్ డే సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టైలర్ యూనియన్ నాయకులు దౌలత్ బి దస్తగిరమ్మ, పద్మావతి, సంధ్యాకుమారి, సుమతి, జ్యోతి మరియు మండల పరిధిలోని మహిళా టైలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమైన ఉద్దేశంతోనే ఆడవాళ్ళు ముందుకొస్తారు. ఈ విషయంలో అందరికీ జోహార్లు. అంటే కుట్టు మిషన్ చేసే ప్రతి మహిళకు అనేది కాదు, కష్టపడే ప్రతి మహిళకి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలని, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని ఒక స్టేజ్లో ఉండాలి అనే ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడే మహిళ ముందుకు వస్తుంది. ఈ విషయంలో మనం ఆలోచించే విధానం కంటే కుట్టు శిక్షణకు సంబంధించి నేను బనగానపల్లెలో ఒక 300 మందికి ఉచితంగా కుట్టు మిషన్స్ గతంలో పంచడం జరిగింది. మన ఆర్గనైజేషన్ తరఫున ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. ఒక 60 మంది మహిళలు ఈ మార్చి 1వ తారీఖు కూడా 60 మంది మహిళలు 3 నెలలు కోచింగ్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి వాళ్ళు సెంట్రల్ నుంచి సర్టిఫికేట్ పొందుతున్నారు. కంటిన్యూగా ఒక 5,000 మంది మహిళలను మనం గట్టెక్కించడం జరిగింది. అంటే కర్నూలు, అనంతపురం, బనగానపల్లి, డోను, పేపిలి, ఉరవకొండ, వజ్రకరూరు, పల్కూరు, ఇన్ని విలేజ్ల్లోన మహిళలని నాకు తోచిన సహాయం చేయగలిగినాను. వాళ్ళు నేర్చుకోవడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్లకు మిషన్లు ఇస్తూ శిక్షణను నేర్పించి వాళ్ళని బయటికి పంపిస్తున్నాం విత్ సర్టిఫికేట్తో. బనగానపల్లిలో కొంతమంది సర్టిఫికేట్ తీసుకొని జగనన్న ప్రోగ్రాం ద్వారా ₹10,000 ఇన్కమ్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నాతో మిషన్స్ పిల్లలు కూడా ₹10 ఆదాయం ఉన్నాం మేడం, వాళ్ళ ఆయన పంచ జరిగింది. అదే పరిచిన మన ద్వారా పంపుతున్నారు. ఆశంతోనే నేను బయట స్వార్థము లేకుండా ఒక వస్తువుని, ఒక శిల్పాన్ని, ఒక రాయిని, ఒక శిల తయారు చేసే మగవాళ్ళు ఉంటారు. అందుకు ఆడ పుట్టిన పేరు మాత్రమే. ఒక క్లాత్ని విధంగా అయినా దాన్ని తయారు చేసి వాళ్ళు కరెక్ట్గా స్టిచ్ చేసి మనం ఈరోజు బయట తిరుగుతున్నారు మహిళలు. అంటే ఒక మహిళలు చేసిన పనిని వాళ్ళు సంతోషంగా చెప్పుకోవచ్చు. బయట టైలర్లుగా బయటకు వచ్చి ఏదో సాధిద్దామనే ఆలోచనతో ఉన్నారు. కానీ మేము అప్పేరియల్ ట్రైనింగ్ సెంటర్ అని బనగానపల్లి దగ్గర యాగంటి రెడ్డి గారిది ఒక సెంటర్ ఉంది పెద్దది. అంటే ఒక 100 మంది టైలర్లు ఒక చోట ఉండి నెలకి ₹8,000, ₹9,000 వరకు కష్టపడి తీసుకుంటున్నారు. అట్లాంటి అవకాశం ఏదన్నా ఉన్నా నేను మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను. విశ్వకర్మ కింద బనగానపల్లి మాకు శాంక్షన్, కొలి మండలం శాంక్షన్ అయింది. ఆలయంలో కొయిలకుండలో విశ్వకర్మ వాళ్ళని మనం తగిన వాళ్ళని కూడా మేము ఆ ట్రైనింగ్కి ఏదే అవకాశం ఉంటే కల్పిస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.